బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలో సంచలనం రేపుతున్నాయి. సో ప్రస్తుతం పోటీలని బహిష్కరించి వెళ్ళిపోయింది మిస్ ఇంగ్లాండ్ మీలా మాగి. సో మిస్ వరల్డ్ నిర్వాహకులు వేధించారంటూ కామెంట్స్ చేసింది. తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే సమయంలో ఇది జరిగి కూడా సుమారుగా 10 రోజులు కావస్తోంది, అటు ఇటుగా వారానికి పైగా కావస్తోంది. 16వ తేదీన ఇక్కడ నుంచి ఆవిడ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మిస్ ఇంగ్లాండ్ ఇక్కడ కనిపించేటువంటి ఈ అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ మీలా మ్యాగీ తన పేరు. సో మీలా మ్యాగీ ఇక్కడ నుంచి 16వ తేదీనే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే సమయంలో పర్సనల్ ఇష్యూస్, నా వ్యక్తిగత విషయాల సమస్యల వల్లనే వెళ్ళిపోతున్నట్టుగా ఇక్కడ చెప్పింది అనేది ప్రస్తుతం కొంతమంది ఎవరు చెప్తున్న అధికారులు అంటున్నారు. ప్రభుత్వం తరఫున ఇటువంటి వర్షం వినబడుతోంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ద సన్ ఎక్స్క్లూజివ్ కనిపిస్తున్నటువంటి ఆ ఇంటర్వ్యూలో తను ఆ మీడియాకి ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూ లేదంటే అక్కడ మాట్లాడినటువంటి ఆ మాటల నేపథ్యంలో తను ఏం చెప్తున్నారంటే, సుసంపన్నుల దగ్గర కవాతులు చేసేటువంటి కోతుల్లాగా వేశ్యలాగా చూశారు. తన మాట ఏమంటున్నారంటే, వెల్తీ పర్సన్స్ అంటే చాలామంది ప్రముఖుల దగ్గర నేను కవాతులు చేస్తూ ర్యాంప్ వాక్లు లేకుంటే స్టంట్స్ చేసి వాళ్ళ ముందు నన్ను కోతుల్లాగా ఆడించారు, నన్ను ఒక వేశ్యలా ట్రీట్ చేశారని చెప్పి ఇప్పుడు చెప్తోంది. ఎవరు? ఆర్గనైజర్స్. మరి ఆర్గనైజర్స్ అంటే ఎవరు? సో ఆర్గనైజర్స్ ఈ రకంగా చేశారు కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళి వచ్చానని చెప్పి తను చెప్తోంది. పోటీలో వేశ్యగా చూశారు, ఇది చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. తనను ఒక ప్రాస్టిట్యూట్గా చూశారు, అందుకే నేను వదిలేసి వచ్చానని చెప్పి తను చెప్తున్నారు. మీలా మాగి వివాదాన్ని సీక్రెట్గా ఉంచారు నిర్వాహకులు. అసలు మీలా మాగి స్థానంలో ప్రస్తుతానికి మిస్ ఇంగ్లాండ్ రన్నరప్కి స్థానం దొరికింది. తన ప్లేస్లో ఆల్రెడీ రన్నరప్ అంటే మిస్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రన్నరప్ ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసింది. మళ్ళీ తన ప్లేస్ని రీప్లేస్ చేశారు. కానీ తను ఎందుకు ఫీల్ అయింది అనేది మాత్రం ఇంకా ఎవరికి తెలియదు. కేవలం తను ఒక వచ్చినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆ కంటెస్టెంట్స్లో కేవలం మిస్ ఇంగ్లాండ్ మీలా మ్యాగీ ఎందుకు ఇలా ఫీల్ అయ్యారు, తను ఎందుకు ఇలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది, తను ఏకంగా ప్రాస్టిట్యూట్ అంటూ మాట్లాడుకొచ్చారు. మరి ఇక్కడ నిర్వాహకులు ఎవరు తనని ప్రాస్టిట్యూట్గా చూశారు, ఏం జరిగింది? తను ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా నేను మీకు తెలుగులో అనువాదించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సుసంపన్నుల దగ్గర కవాతులు చేసేటువంటి కోతుల్లాగా నన్ను ఆడించారు, ఒక వేశ్యలాగా చూశారు. వెల్తీ పర్సన్స్ దగ్గర, సంపన్నుల దగ్గర మమ్మల్ని ఈ రకంగా ఆడించడం, కవాతులు చేయడం నాకు ఇబ్బంది కలిగించింది. సో ఈ నేపథ్యంలో నేను దాన్ని నిష్క్రమించి వచ్చేసాను, దాన్ని వదిలేసి వచ్చేసాను, నాకు అలా ఉండడం ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు. అంతకంటే ముందు అక్కడ ప్రజలను చాలా ఆప్యాయంగా స్వీకరించారు. నేను అక్కడ టెంపుల్స్ తిరిగాను, ఇవన్నీ మాట్లాడుకొచ్చింది తను ఆ ఇంటర్వ్యూలో. తను మాట్లాడిన మాటల్లో నేను అక్కడ టెంపుల్స్ తిరిగాను, అక్కడ హెరిటేజ్ని పరిశీలించాను, అక్కడ ఆరిజిన్ తెలుసుకున్నాను, నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఇలా ఉంటుంది అనుకోలేదు, ఇండియా నన్ను చాలా బాగా ట్రీట్ చేసిందని చెప్పారు. మరి తను కేవలం నిర్వాహకుల నుంచే ఈ రకంగా ఇబ్బంది పడిందా? మరి ఆ నిర్వాహకులు ఎవరు? కేవలం ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిందా? ఇక్కడ నిర్వాహకులు ఇన్ ద సెన్స్ ప్రభుత్వంతో పాటుగా, ప్రభుత్వం అనేది జస్ట్ స్పాన్సర్ మాత్రమే, అంటే ఇక్కడ ఏర్పాట్లు చేసి నిర్వహించుకోవడం కోసం ఒక ఏర్పాటు చేసినటువంటి వేదిక మాత్రమే. కానీ నిర్వాహకులు అంటే లోపల వీళ్ళ కాంపిటీషన్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. సో చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది గురి చేశారా, ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం మీద మీలా మ్యాగీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనేటువంటి ఈ మాట ఇప్పుడు కేవలం తెలంగాణ హైదరాబాద్ టాపిక్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో టాక్ నడుస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇండియాకి వెళ్తే ఒక మిస్ ఇంగ్లాండ్ అనే అమ్మాయి ఈ రకంగా ప్రాస్టిట్యూట్లా చూసారని చెప్పి బయటకు వచ్చేసిందని చెప్పేటువంటి ఈ మాట దేశ విదేశాల్లో చర్చ జరుగుతోంది. మరి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ఏం జరిగింది? మీలా మ్యాగీ తనను ఒక వేశ్యలా చూశారు అని చెప్పి వెళ్ళిపోయినట్టుగా తను మాట్లాడుకొచ్చింది. ఇక్కడి వరకు తను ఆల్మోస్ట్ ఈ పోటీలు ప్రారంభించి కూడా 10 రోజులు 15 రోజులు కావస్తోంది. ఈ 10-15 రోజుల్లో తనంతా బాగానే ఉంది, చాలా వరకు ఎక్స్ప్లోర్ చేశారు, తెలంగాణ రాష్ట్రం చాలా ప్రాంతాలను తిరిగారు. వాళ్ళకి చాలా హోస్టేజ్ ఇస్తోంది మన గవర్నమెంట్, ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన సెక్యూరిటీతో కూడా హోస్టేజ్ కల్పిస్తున్నారు. సో మీలా మ్యాగీ ఎందుకు అలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది, తనని ఎవరు రకంగా ఇబ్బందులకు గురి చేశారు? ఇక్కడ నిర్వాహకులు అనేటువంటి పదానికి మన ప్రభుత్వాన్ని ఆపాదించాలా? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనా నిర్వాహకుల స్థానాన్ని భర్తీ చేస్తుందా? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పటికే అది చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ నెల 30న ఫినాలే జరగనుంది. సో ఈ నేపథ్యంలో ఒకేసారి అనుకోకుండా ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మిస్ ఇంగ్లాండ్ మీలా మ్యాగీ అనుకోకుండా ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 16న నేను ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నాను, నా వ్యక్తిగత కారణాల వల్లనే తప్పుకుంటున్నాను అంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. తిరిగి తన సొంత దేశానికి తిరిగి వెళ్ళాక అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ
ఇక్కడ నేను నా వ్యక్తిగత కారణాలతో నేను పోటీ నుంచి తప్పుకోలేదు, అక్కడ నన్ను కొంతమంది వేషలాగా భావించారు, అందువల్ల నేను తప్పుకున్నానంటూ కూడా తను ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాగా వైరల్ గా మారింది. జనరల్ గా ఇది ఇంటర్నేషనల్, ఇప్పుడు మొత్తం ఈ మిస్ వరల్డ్ అనేది మొత్తం ఇంటర్నేషనల్ వైజ్ కావడంతో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మిస్ వరల్డ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కానీ ఒక్కసారిగా తాను చేసిన స్టేట్మెంట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది, అందరు కూడా ఒక షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వన్ థింగ్ క్లియర్ శిల్ప, ఇక్కడ చెప్పండి, నిర్వాహకులు అంటే ఎవరు? నిర్వాహకులు ఆర్గనైజర్స్ నన్ను వేశ్యలా చూసారు అని చెప్పి ఆర్గనైజర్స్ పైన తను మాట్లాడుకొచ్చింది. ఇక్కడ ఆర్గనైజర్స్ అంటే ఎవరు? తెలంగాణ ప్రభుత్వమా, లేదంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం స్పాన్సర్షిప్ గా ఉంది, కేవలం వేదికను ఏర్పాటు చేస్తే తనతో పాటుగా వచ్చినటువంటి ఇతర నిర్వాహకులు? ఆర్గనైజర్స్ అంటే మనం దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ పోటీదారులను చూడాలా, పోటీలో కండక్ట్ చేసే వారిని చూడాలా, ప్రభుత్వాన్ని చూడాలా? రైట్, ఖచ్చితంగా ఇక్కడ చూస్తున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం కేవలం స్పాన్సర్స్ లాగా దీనికి సంబంధించి ఆర్గనైజేషన్స్ మొత్తం దీన్ని లీడ్ చేసే మొత్తం కూడా ఒక టీం ఉంది, వాళ్ళు ఆర్గనైజేస్తారు, ఏమి పోటీలు ఉంటాయి మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళు ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేమి కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా వాళ్ళు ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఆర్గనైజర్లకు సంబంధించి వాళ్ళ దగ్గర ఇష్యూగా తలెత్తినట్టే కదా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. వాళ్ళు ఏమైనా వేధింపులకు గురి చేశారు, దాన్నే ఆమె లైంగిక వేధింపులకు ఏమైనా వచ్చాయని అనుమానాలు కూడా ప్రస్తుతం తను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే అర్థమవుతుంది. తాను ప్రధానంగా జనరల్ గా చిన్న ఇష్యూకి అయితే లైంగిక వేషలాగా చూశారని అయితే అన్నారు. కానీ తన ఫీల్ ఏంటంటే ఎవరైనా వేధించారని కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా తెలంగాణ కల్చర్ ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఒకవైపు తెలంగాణ హెరిటేజ్ ని చూపించే విధంగా వాళ్ళని మొత్తం తిప్పుతూ ఏదైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే వాటిని తిప్పుతూ ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి పోటీలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పటికే రామపాలెం కావచ్చు, చహమాల ప్యాలెస్ కావచ్చు, అదేవిధంగా పిల్లలు మరి ఇవన్నీ తిప్పుతూ అనంతరం వాళ్ళకి పోటీలు పెడుతున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే కూడా. అంటే శిల్ప, ఇక్కడ మీలా మ్యాగీ వెళ్ళిపోయి సుమారుగా 10 రోజులు కావస్తుంది, అటు ఇటుగా 16 తేదీన వెళ్ళిపోయారు, 24 అని అంటే వారం రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు అటు ప్రభుత్వం తరఫున కానివ్వండి, అటు నిర్వాహకులు కానివ్వండి, మరి ముఖ్యంగా ప్రభుత్వం అంటే సుమారుగా అటు ఇటుగా 100-200 మంది పోటీదారులు వచ్చారు కాబట్టి ఎవరున్నారు ఎవరు పోయారనేది అంత పర్టికులర్గా గుర్తించకపోవచ్చు, అది అంత బహిరంగంగా చెప్పకపోవచ్చు. కానీ నిర్వాహకులు చెప్పాల్సింది కదా, నిర్వాహకులు ఎక్కడ కూడా చెప్పకుండా దీన్ని గోప్యంగా ఉంచి ఈ రోజు తను ఒక వీడియో విడుదల చేసేంత వరకు కూడా ఎవరికి విషయం తెలియదు. అంటే ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చేది? తన వ్యక్తిగత సమస్య వల్ల వెళ్ళారా? ఇప్పుడు తను చెప్పేటువంటి మాటలు నమ్మాలా, ఏది నమ్మాలి? అయితే ఈ నెల 16న తను మిస్ ఇంగ్లాండ్ ప్రకటించింది. తను ప్రకటించి తిరిగి దేశానికి తన సొంత దేశానికి వెళ్ళి అంతా కూడా ఎవరికి కూడా ఈ విషయం బయట ఉన్నటువంటి ఎవరికి కూడా తెలియదు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. ఎప్పుడైతే తను ఒక ఇంటర్వ్యూలో ఇది ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని తను చెప్పింది, నన్ను వేసేలాగా ట్రీట్ చేశారంటూ కూడా చెప్పింది. అప్పుడు ఒక్కసారికి ఇది వైరల్ గా మారింది. దీని వెనక ఎవరి హస్తం ఉందని కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేసింది. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఈ విధంగా పాల్పడ్డారన్నది కూడా ప్రస్తుతం, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి ఇంటర్నేషనల్ ఈవెంట్ కి వేదికనిచ్చింది. ఇలాంటి లోపాలు తలెత్తితో మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండడంతో దీన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని దీనికి